ప్యారలల్ యూనివర్స్, మల్టీవర్స్ థియరీ. ఈ సిద్ధాంతం ప్రకారం మన విశ్వం మాత్రమే కాదు, మనలాంటి మరెన్నో యూనివర్సెస్ కూడా ఉన్నాయి. అంటే మనం ఒక నిర్ణయం తీసుకునే ప్రతిసారి ప్యారలల్ యూనివర్స్ సృష్టించబడుతుంది. మీరు రోజు ఉదయం కాఫీ తాగాలా, టీ తాగాలని ఆలోచిస్తారు. మీరు కాఫీ తాగితే ఒక టైం లైన్, మీరు టీ తాగితే మరో టైం లైన్ ఉంటుంది. అంటే ప్రతి చిన్న నిర్ణయంతో ఒక కొత్త విశ్వం సృష్టించబడుతుంది. ఇది మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ అనే సిద్ధాంతానికి సంబంధించిన కాన్సెప్ట్. అందుకే బూస్ట్రప్ పారాడాక్స్ లో భవిష్యత్తు నుండి ఒక వ్యక్తి షేక్స్పియర్ రాసిన బుక్స్ తీసుకుని గతానికి ట్రావెల్ చేసి ఆ బుక్స్ ని మళ్ళీ షేక్స్పియర్కి ఇస్తాడు. షేక్స్పియర్ ఆ బుక్స్ ని చదివి వాటిని మళ్ళీ ప్రచురిస్తాడు. అంటే ఇక్కడ షేక్స్పియర్ రాసిన బుక్స్ మళ్ళీ షేక్స్పియరే రాస్తాడు. భవిష్యత్తు నుండి వచ్చిన వ్యక్తి దృష్టిలో ఆ బుక్స్ ని షేక్స్పియర్ రాశాడు. షేక్స్పియర్ దృష్టిలో ఆ బుక్స్ భవిష్యత్తు నుండి వచ్చిన వ్యక్తి ఇస్తే రాశాడు. మరి ఆ బుక్ ని నిజానికి ఎవరు రాశారు? దీనికి ఆన్సర్ మల్టీవర్స్ థియరీ. షేక్స్పియర్ బుక్స్ ని చదివిన వ్యక్తి ఏ అనే యూనివర్స్ లో చదువుతాడు. అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తి భవిష్యత్తు నుండి గతానికి వచ్చి షేక్స్పియర్ రాసిన బుక్స్ ని మళ్ళీ షేక్స్పియర్ కి ఇస్తాడో అప్పుడు గతంలోని షేక్స్పియర్ కి బి అనే ఒక ఆల్టర్నేటివ్ యూనివర్స్ క్రియేట్ అయ్యి ఒక సెపరేట్ టైమ్ లైన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు బుక్ ని ఒరిజినల్ గా రాసింది యూనివర్స్ ఏలోని షేక్స్పియర్.